కన్స్ట్రక్షన్కి రెడీ అవుతున్న ఈ ప్లేస్లో ఇంకొన్ని మంత్స్లో మేము చాలా డేస్ నుంచి రీసెర్చ్ చేస్తున్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రాబోతోంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనగానే అందరికి ఒక గానుగ మిషన్ మాత్రమే కనబడుతుంది, కానీ ఒక జెన్యూన్ బాటిల్ వెనకాల చాలా మందికి తెలియని ఒక కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. థింగ్ ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మా మదర్ రెగ్యులర్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకొచ్చే లోకల్ షాప్కి వెళ్ళాం. అక్కడ వాళ్ళ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ చూసి, రా మెటీరియల్స్ చూసి షాక్ అయ్యాం. దాంతో హైదరాబాద్లో ఉన్న కోల్డ్ ప్రెస్డ్ యూనిట్స్ని విజిట్ చేస్తూ రీసెర్చ్ చేసిన మాకు వాటి ప్రొడక్షన్లో చాలా లూప్ హోల్సే కనపడ్డాయి. ప్రొడక్షన్ టైంలో అడల్ట్రేషన్ చేయడం, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్లో వైట్ లేబులింగ్ చేసి అమ్మేయడం, అండ్ ఇంకొందరు అయితే గుజరాత్ నుంచి హై వాల్యూమ్స్లో ఆయిల్ కొని ఏ టెస్ట్ చేయకుండా ఫేక్ న్యూట్రిషన్ లేబుల్ పెట్టి అమ్మేస్తున్నారు. యాక్చువల్లీ నేను మా వాడు యూఎస్లో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ ఫార్మా కంపెనీస్ అయిన ఫైజర్ అండ్ మడోనాలో క్వాలిటీ ఇంజనీర్స్గా వర్క్ చేశాం. అక్కడ వాళ్ళు మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ఫార్మా ప్రోడక్ట్స్ని ఎంతో హై క్వాలిటీ స్టాండర్డ్స్లో ఎన్నో హైజీన్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి తయారు చేసేవాళ్ళు. బట్ మన దగ్గర ఒక ఫ్యామిలీ మొత్తం డైలీ వాడే ఆయిల్స్ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసి సేల్ చేస్తున్నారో అర్థం కాలేదు. అందుకే చాలా మంత్స్ నుంచి రీసెర్చ్, ప్లానింగ్, డిస్కషన్స్ తర్వాత కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, సైంటిఫిక్ ఎవిడెన్స్, క్వాలిటీ అప్రోచ్తో ఒక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని బిల్డ్ చేద్దామని మనం ఊరు ఆరిజిన్స్ని స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొనేటప్పుడు దేని బేస్ చేసుకొని కొంటున్నారు? ప్రైజింగా, హైజీనా, లేదా త్రూ రెఫరెన్సా?